ఓం నమ శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం జూలై నెల 15వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ శుద్ధ పాడ్యమి, సౌమ్యవాసరే, బుధవారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం పగలు 11 గంటల 52 నిమిషాలైంది. భక్తుని నోట భగవద్గీత తాళపత్ర గ్రంథ ప్రతి పారాయణం చేసుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు 051 అనగా 51వ రోజు. ఈరోజు భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం, ధ్యాన యోగంలో 7వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఇప్పుడు 7వ శ్లోకం. జితాత్మనా ప్రశాంతస్య జితాత్మనా ప్రశాంతస్య పరమాత్మా సమాహిత శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానవమానయో. 7వ శ్లోకానికి తాత్పర్యం. ఆత్మను జయించిన ప్రశాంత చిత్తుడు పరమాత్మ సాక్షాత్కారం నిరంతరం పొందుతూ శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు, అవమానాల పట్ల కూడా సమభావాన్ని కలిగి ఉంటాడు. ఇప్పుడు 8వ శ్లోకం. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియ యుక్త ఇచ్యుచ్యతే యోగి కాలజ్ఞన. శాస్త్రజ్ఞానం వల్ల, అనుభవ జ్ఞానం వల్ల సంతృప్తి చెందినవాడు, నిర్వికారుడు, ఇంద్రియాలను జయించినవాడు, మట్టిని, రాతిని, బంగారాన్ని సమదృష్టితో చూసేవాడు యోగి అని చెప్పబడతాడు. ఇప్పుడు 9వ శ్లోకం. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. 9వ శ్లోకానికి తాత్పర్యం. శ్రేయోభిలాషి, స్నేహితుడు, శత్రువు, ఉదాసీనుడు, మధ్యస్థుడు, విరోధి, బంధువు, సాధువు, దురాచారి వీళ్ళందరి పట్ల సమబుద్ధి కలిగిన వాడే సర్వోత్తముడు. ఇప్పుడు 10వ శ్లోకం. యోగి యుంజీత సంతతం ఆత్మానం రహసి స్థిత ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహ. యోగి ఏకాంత స్థలంలో ఒంటరిగా ఉండి ఆశలను వదిలి ఇంద్రియాలను, మనస్సును వశపరుచుకొని ఏమీ పరిగ్రహించకుండా చిత్తాన్ని ఆత్మ మీదే నిరంతరం నిలపాలి యోగి అనే వ్యక్తి. ఇప్పుడు 11వ శ్లోకం. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనా నాచ్యుచ్ఛ్రితం
నాతి నీచం చైలాజిన కుశోత్తరం. ఎక్కువ ఎత్తు పల్లము కానీ పరిశుభ్రమైన ప్రదేశంలో దర్భలు పరచి దాని మీద లేడి చర్మము కానీ వస్త్రము కానీ వేసి తన స్థిరమైన ఆసనాన్ని ఏర్పరచుకోవాలి. ఇప్పుడు ఈనాటి చివరి శ్లోకం 12వ శ్లోకం. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియా ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. ఈ చివరి శ్లోకానికి 12వ శ్లోకానికి తాత్పర్యం, ఆ ఆసనం మీద కూర్చొని ఇంద్రియాలను మనస్సును స్వాధీనపరచుకొని ఏకాగ్రచిత్తంతో ఆత్మశుద్ధి కోసం యోగాభ్యాసం చేయాలి. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. మరి రేపటి రోజున శ్రీ శివానంద లహరి శ్లోకములు పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నమస్కారం.